కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేటతెల్లమైందా? కవిత చెప్పిన కఠోర సత్యాలతో ప్రజానికానికి తెలిసి వచ్చిందా? అవినీతి జరిగిందని కేసీఆర్ కూతురే చెప్పడంతో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలినట్లయిందా? ఆ ఇద్దరూ కలిసి కేసీఆర్ ని నిందితుడిగా చూపారనే మాటల్లో వాస్తవం ఉందా? ఓడి బీఆర్ఎస్ ఉంటే ఎంత, పోతే ఎంత అనే ఆరోపణలతో కవిత కారు దిగేసినట్టేనా? ఈ దెబ్బతో కవితపై వేటు పడిందని చెప్పవచ్చా? తెలంగాణలో దుమారం రేపుతున్న కవిత కామెంట్స్, కఠోర సత్యాలను బయటపెట్టిన కవిత, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత, హరీష్, సంతోష్ ధనదాహాన్ని బయటపెట్టిన కవిత, అంచనా పెంచి అవినీతికి పాల్పడ్డారని కమిషన్ వెల్లడి, కవిత ఆరోపణలతో కారుకు మరిన్ని కష్టాలు. మొన్నటిదాకా క్లౌడ్ బరస్ట్ తెలంగాణను అతలాకుతలం చేసింది. ఇప్పుడు కవిత బరస్ట్ కూడా రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. ఆమె కుటుంబ వ్యవహారాలన్నింటినీ బయటపెట్టింది. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు అసలు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై విరుచుకుపడిన కవిత ఇవాళ తండ్రికి సిబిఐ ఎంక్వైరీ అనేసరికి మొత్తం కుటుంబ వ్యవహారాలు బయటపెట్టడం, కఠోర సత్యాలు చెప్పడం సంచలనం రేకెత్తించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది నిజమేనని కవిత చెప్పుకొచ్చారు. తన తండ్రికి అవినీతి మరక అంటించింది మాత్రం హరీష్ రావు, సంతోష్ రావులేనని తేల్చి చెప్పింది. వారి పైసా పిచ్చే ఇక్కడ దాకా తెచ్చిందని కూడా ఆమె తీవ్రంగా మండిపడింది. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలంగాణ బంద్కు ఎందుకు పిలుపునివ్వలేదు అని కేటీఆర్ ను ఉద్దేశించి కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. ఇంత జరిగిన తర్వాత పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది అనే వైరాగ్యాన్ని ఆమె ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఆమె తండ్రికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడినా వాస్తవానికి ఘోష్ కమిషన్ నివేదికలో ఆయనే ప్రధాన దోషిగా ఉంది. అయితే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎవరి మాట వినలేదు. తనకి కావాల్సినట్లుగానే ఇంజనీరింగ్ ను మార్చుకున్నాడు. దీనివల్లే ఇది డ్యామేజ్ కి గురైందనేదే ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత అంచనా వ్యయం, అవినీతికి పాల్పడ్డారనే మరో విషయాన్ని కూడా కమిషన్లో పేర్కొన్నది. కానీ కవిత ఎంతగా తండ్రిని వెనకేసుకొచ్చినా అక్కడ ఆమె వ్యూహం ఫలించలేదు. తన కడుపులో ఎన్నో రోజుల నుంచి ఉన్న విషయాన్ని బయట చెప్పేందుకు ఇదే సరైన సమయం అని ఆమె భావించి ఉంటుంది. అందుకే హరీష్, సంతోష్ల ధనదాహాన్ని బయటపెట్టింది. హరీష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనే ఆరోపణ చేసింది కవిత. కానీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు జనం. ఎందుకంటే కమిషన్ రిపోర్ట్లో చాలాసార్లు హరీష్ పేరు కూడా ప్రస్తావించారు. మొత్తానికి కవిత చేసిన ఆరోపణలు, చెప్పిన కఠోర సత్యాలు ఆమెకు, ఆ పార్టీకి ఏమాత్రం మేలు చేయకపోగా మరింత నష్టాన్నే తెచ్చిపెట్టాయి. ఇక ఆమెను పార్టీ నుంచి అధికారికంగా సాగనంపడమే మిగిలింది. అయితే కవిత మాటలపై బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎక్స్లో స్పందించింది. హరీష్ రావును 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పేర్కొంది. కవిత కామెంట్స్ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్తో పాటు మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్తో సమావేశమై కవిత వ్యాఖ్యలపై చర్చించారు. ఇక కవితను వెనకేసుకొచ్చేది లేదని, వేటు వెయ్యాలని డిసైడ్ అయ్యారు.